హబక్కూకు రాసిన గ్రంథము గత వారం మనం చదివిన వాక్య భాగానే మరొకసారి మనం చదువుతున్నాం. అండ్ 2వ అధ్యాయము మొదటి నుంచి మరొకసారి మనం ఈ విధంగా చదువుతున్నాం. ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను నేను ఎలా ఉంటానండి, కనిపెట్టుకుని ఉందుననుకొనగా దేవుడు నాకు ఇలా సెలవిచ్చాడు. చదువువాడు పరిగెత్తేవాడు చదవడానికి వీలు కలిగి ఉన్నట్లుగా నువ్వు ఏ దర్శనం కొరకైతే, లేదా ఏ వాగ్దానం కొరకైతే, ఏ నెరవేర్పు కొరకైతే నువ్వు చూస్తున్నావో, నువ్వు ఎదురు చూస్తున్నావో, ఆ దర్శనాన్ని లేకపోతే ఆ వాగ్దానాన్ని, ఆ నెరవేర్పుని ఒక పలక మీద నువ్వు స్పష్టముగా రాయము. ఆమేన్, హల్లెలూయా. ఆ దర్శన విషయము, ఆమేన్, హల్లెలూయా, అది ఏ కాలంలో జరుగుతుందట? నిర్ణయ కాలము. గాడ్ అపాయింటెడ్ టైమ్. దేవుడికి ఒక నిర్ణయ కాలం ఉంటుందట. ఆ నిర్ణయ కాలములో ఆ దర్శనం జరుగుతుందట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సమాప్తమగుటకై ఆతురత పడుచున్నది, ఇది తప్పక నెరవేరును. జాగ్రత్తగా వినండి. అది ఆలస్యముగా వచ్చినను, దట్ ఈస్ మై వర్డ్ టుడే. ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట మీరు అందరూ అండర్లైన్ చేయండి. ఆలస్యముగా వచ్చినను దాని కొరకు నువ్వు ఏం చేయాలి? కనిపెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. కనిపెట్టడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ వీక్నెస్. అది బలహీనము కాదు, అది విశ్వాసం యొక్క అత్యున్నతమైన స్థాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుని పట్ల మనకున్న ఎంత విశ్వాసం ఉందో, లేదా ఎంత నమ్మకం ఉందో, అది కనిపెట్టడం అంటే సంథింగ్ లైక్ హోపింగ్ అనమాట, నిరీక్షించడం అనమాట, సంథింగ్ లైక్ ఎక్స్పెక్టేషన్. ఇది జరుగుతుంది, ఇది జరగబోతుంది అనమాట. చూడండి, మనకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఉండవా? మనుషులు నాకు ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎలా ఉంటాయి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉంటాయి, రావా? నాకు మంచి ఉద్యోగం రావాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మంచి మ్యాచింగ్ రావాలని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మంచి ఇల్లు కట్టాలని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మంచి వస్తువులు సమకూర్చుకోవాలని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మనకు ఊహలు. ఆమేన్, హల్లెలూయా. మీరు దీని యొక్క బ్యాక్గ్రౌండ్, హబక్కూకు యొక్క బ్యాక్గ్రౌండ్ మీరు చదివితే, ఇట్ వాజ్ ద విజన్, ఇట్ వాజ్ ఒక దర్శనం ఇస్తున్నాడు హబక్కూకు దేవుడు. అంత సులువుగా ఏమీ నెరవేరదు. అది మీకు చాలాసార్లు చెప్పాను. అపాయింటింగ్ ఈజ్ డిఫరెంట్, అనాయింటింగ్ ఈజ్ డిఫరెంట్. దేవుడు దావీదుని కింగ్గా అభిషేకించేసినంత మాత్రాన పట్టాభిషేకం అప్పుడే వచ్చేది. చాలాసార్లు దేవుడు మళ్ళీ అభిషేకించేసాడు కదా. వెన్ గాడ్ అనాయింటెడ్, ఆటోమేటిక్లీ విల్ బికమ్ కింగ్. అది వెంటనే రాజు అయిపోతాడు అని కూడా మనం చాలా అవివేకం అనమాట. అది అభిషేకించిన వెంటనే రాజు అవ్వడు. అభిషేకించిన వెంటనే ఒక గుహలో పడేస్తాడు అనమాట. దేవుడు అట్టుకెళ్ళి సౌలు చేతిలో పడేస్తాడు, శత్రువుల చేతిలో పడేస్తాడు. ఆడికి అర్థం కాదు, బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఏంటి దేవుడు నన్ను సమూయేలు లాంటి ప్రవక్త వచ్చి నన్ను అభిషేకించాడు, ఈ కష్టాలేంటి, ఈ పాటలేంటి, ఇబ్బందులేంటి, అసలు ఏమీ అర్థం కాదు. పట్టాభిషేకం జరగడానికి 30-40 సంవత్సరాలు పడుద్ది. ఎప్పుడో 2వ సమూయేలు రాసిన గ్రంథంలోని ఎక్కడో చివరిలో అప్పుడు రాజుగా వాళ్ళందరూ అంగీకరించి అప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టారట. మొదటి సమూయేలు గ్రంథం మొదట్లోనే అయిపోతుంది అభిషేకం. అంటే అభిషేకం ఏంటంటే మామూలు నూనె రాసి అభిషేకించాడు అనమాట. అది పట్టాభిషేకం జరగడానికి చాలా టైం పడిపోద్ది.
ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దావీదు యొక్క ఇంటెన్షన్ ఎలా ఉండాలి తెలుసా? నేను ఈ మాటలు మీరు చదివినట్లయితే దావీదు భాషలో మనం చదువుతున్నాం, అది ఆలస్యముగా వచ్చినను నేను దాని కొరకు కనిపెట్టుకుని ఉంటాను, అది తప్పక జరుగును. హల్లెలూయా, హల్లెలూయా. మా జీవితాల్లో చాలా సందర్భాల్లో వెంటనే తక్షణమే జవాబు రాదు. ఆమేన్, హల్లెలూయా. ఆలస్యం అయిపోతుంటుంది, ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది. గత రాత్రి దైవజనులు మాట్లాడుతుంటే ఆ బెతస్దా కోనేరు దగ్గరట ఒక వ్యక్తి 38 సంవత్సరాలుగా ఉన్నాడట. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే, అతను ఒక దేవదూత వస్తుంది, ఆ నీటిని కదుపుతుంది, అప్పుడు ఎవరో ఒకరు నన్ను తీసుకెళ్ళి అందులో ఆ పరిస్థితుల్లో నన్ను ఉంచుతారు, అప్పుడు నేను ఏం పొందుకుంటాను? స్వస్థత పొందుకుంటాను. ఆమేన్, హల్లెలూయా. అతనికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, లేకపోతే అతనికి ఒక ధైర్యం ఉంది, అతనికి ఒక విశ్వాసం ఉంది, నేను అంటాను అతనికి ఒక నిరీక్షణ ఉంది. దాని కొరకు అతను ఏం చేస్తానంటే అలా కనిపెడుతూ ఉన్నాడు. ఎవరొకరు వస్తారా, రాకపోతారా, ఎవరొకరు ఆ దేవదూత కదిలించే సమయాన్ని నన్ను తీసుకెళ్ళిపోతారా, నేను స్వస్థత పొందుకోపోతానా, టుడే ఆర్ అనదర్ డే, ఈరోజు కాకపోతే రేపు, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం కాకపోతే అవతల సంవత్సరం, సమ్ డే అండ్ సమ్ మోర్, ఏదో రోజు ఏదో టైంలో. ఇట్ టుక్ 38 years. దాని కొరకు 38 సంవత్సరాలు టైం పట్టింది. హల్లెలూయా. ఇప్పుడు మీరు చదువుతున్న ఈ దర్శనం నెరవేర్చబడ్డానికి ఆల్మోస్ట్ 65 years పట్టింది. ఈ హబక్కుకి రాసిన ఈ దర్శనం, ఈ విషయం నెరవేర్పులోనికి రావడానికి ఆల్మోస్ట్ ఇట్ టుక్ 65 years. అకార్డింగ్ టు ది హిస్టరీ, చరిత్ర పుటాల్లో మనం చూస్తే హబక్కుకి రాసిన ఈ దర్శనము ఆలస్యం అవుతుంది. దానికోసం నువ్వేం చేయాలి? కనిపెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలండి? మన వాళ్ళకి కనిపెట్టే ఓపిక లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు వెయిటింగ్ పీరియడ్ అసలు ఉండకూడదు. ఏమండి, బస్సు వెంటనే మనం నిలబడిన వెంటనే బస్సు వచ్చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నేనేమంటానంటే మన జీవితాల్లో కనిపెట్టే వారముగా మనం ఉందుమగాక. ఆమేన్, కనిపెట్టాలి. ఇక్కడ మీరు చదివిన వాక్య భాగంలో మరొకసారి ఆ మాట మీకు చదువుతున్నాను. అది ఆలస్యముగా, 3వ వచనంలో అండర్లైన్ చేసుకున్న మాట, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు నువ్వేం చేయాలి? కనిపెట్టుము. 1వ వచనంలో కూడా అంటాడు, నేను కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకుని ఉందుననుకొనగా. నేను ఎలా ఉంటాను తెలుసా? కనిపెట్టుకుని ఉంటాను, ఒక కావలివాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కావలివాడు ఎలా ఉంటాడు తెలుసా? ఎప్పుడు కూడా కనిపెట్టుకుని ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని కనిపెట్టుకుని ఉంటాడా లేదా చెప్పండి? పడుకుంటాడు శుభ్రంగానే, కనిపెట్టుకుని ఉంటాడు. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ అని పెడతారు చాలామందిని. సెక్యూరిటీ గార్డ్ ఎందుకు పెడతారు? సెక్యూరిటీ గార్డ్ని కాపలా ఉండమని. హబక్కుకు ఎలా ఉన్నాడు తెలుసా? కావలివాడు ఎలాగైతే కనిపెట్టుకుని ఉంటాడో అలా కనిపెట్టుకుని ఉంటాడట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనిపెట్టుకున్న వాడిని దేవుడు నిశ్చయముగా కాపాడును గాక. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 33వ వచనం 18వ వచనంలో, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, జాగ్రత్తగా వినండి, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీదను, జాగ్రత్తగా వినండి, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలిచి ఉన్నది. ఆమేన్. యెహోవా దృష్టి ఎవరి మీద నిలిచి ఉందట? ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద
నిలిచి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని కృప కొరకు మనం కనిపెట్టుకుని ఉందముగాక. హల్లెలూయా. ఎవరైతే దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళ మీద దేవుడు దృష్టిస్తాడట. ఆమేన్. వారు ఏమవుతారో తెలుసా? వారి ప్రాణము మరణము నుండి తప్పించబడుతుంది. హల్లెలూయా. కరువులో వారిని సజీవులుగా దేవుడు కాపాడుతాడు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారట? దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? దేవుని కొరకు కనిపెట్టుకునే వారిని దేవుడు రక్షించునుగాక. హల్లెలూయా. చూడండి, అక్కడ మీరు చదివిన వాక్య భాగంలో కరువులో వారిని సజీవులుగా కాపాడును. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళ మీద దేవుని దృష్టి ఉంటుంది. ఎవరి మీద అయితే దేవుడి దృష్టి ఉంటుందో వారిని దేవుడు మరణం నుంచి తప్పిస్తాడు. కరువులో వారిని సజీవులుగా ఉంచుతాడట. హల్లెలూయా, హల్లెలూయా. 18, 19 వచ్చిన మరొకసారి చదవండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించడానికి, కరువులో వారిని సజీవులుగా కాపాడడానికి యెహోవా దృష్టి వారిని మరణం నుంచి కాపాడడానికి, సజీవులుగా మరణం నుండి తప్పించడానికి, సజీవులుగా కాపాడడానికి యెహోవా యొక్క దృష్టి, యెహోవా యొక్క కన్ను దృష్టి భయభక్తులు కలిగిన వారి మీదను ఎవరైతే కనిపెట్టుకుని ఉంటున్నారో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కాపాడడానికి, మరణము నుండి తప్పించడానికి, వారిని కరువులో నుండి సజీవులుగా ఉంచడానికి దేవుడు కనిపెట్టుకున్న వారిని చూస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి తర్వాత వచనం. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మికించి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయం సంతోషించుచున్నది. 21వ వచనం. మన ప్రాణము యెహోవా కొరకు ఏం చేస్తుంది? కనిపెట్టుకునే మాటలని ఇప్పుడు మీరు చదివిన వాక్య భాగాలు అనండి. ఎక్కడైతే కనిపెట్టుకుని ఉందో అవన్నీ మీరు అండర్లైన్ చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 21వ వచనంలో మన ప్రాణము యెహోవా కొరకు ఏం చేస్తుంది? కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయము, మనకు కేడమనే ఉన్నాడు. 22వ వచనంలో యెహోవా ఆమేన్, హల్లెలూయా. 22వ వచనం అందరూ కలిసి చూద్దామా? యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగాక. ఇప్పుడు మనం అందరూ ఎలా ఉండాలి తెలుసా? కనిపెట్టుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనిపెట్టుకునే స్వభావం కలిగిన వారమే ఉండాలి. అది కొన్నిసార్లు ఈ కనిపెట్టుట అనేది మన విశ్వాసాన్ని సన్నగిల్లింపచేస్తుంది, కొన్నిసార్లు నీరసింపచేస్తుంది. ఎప్పుడు జరుగుతుంది? మానసికంగా కృంగిపోతాం మనం, లేకపోతే తప్పుదోవ పట్టేస్తాం మనం. కొన్నిసార్లు కనిపెట్టి ఇది రైట్ రూట్ కాదేమో అని రాంగ్ రూట్లో వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా అండి? కనిపెట్టుకుని ఉండటంలో ఎప్పుడైనా మనకు ఆలస్యం అవుతున్నప్పుడు మన మానవ తలంపులు, మానవ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? రాంగ్ రూట్లో వెళ్ళిపోవాలనిపించదు. ఎందుకంటే మనం రైట్ రూట్లో ఉన్నాం, కానీ ఇది సరిగా అవ్వట్లేదు, జరగట్లేదు, ఇంకా లేట్ అయిపోతుంది, ఇంకా లేట్, లుకింగ్ ఫర్ సమ్ రాంగ్ రూట్. ఆ రాంగ్ రూట్లో వెళ్తే అది ఇంకా ప్రమాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం రైట్ రూట్లోనే విశ్వాసంతో, నమ్మకంతో దేవుని కొరకు కనిపెట్టుకుని ఉందముగాక. కీర్తనకారుడు అద్భుతమైన మాట. నేనేమంటాను తెలుసా? ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటారో దేవుడు వారిని కాపాడునుగాక, దేవుని కృప వారి మీద ఉండునుగాక. మన జీవితంలో దేవుని కొరకు, ఆయన సహాయం కొరకు, ఆయన వాగ్దానం కొరకు, ఆయన నెరవేర్పు కొరకు కొన్నిసార్లు ఇట్ టేక్స్ టూ లేట్. అందుకని మీరు హబక్కుకులు మీరు ఏం చదివారు? ఆలస్యము.
హబక్కూకులో ఏం చదివారు? అది ఆలస్యముగా వచ్చినను, అది ఆలస్యముగా వచ్చినను మనం ఏం చేయాలంటే దాని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. డే అనదర్ డే, ఈరోజు కాకపోతే వేరే రోజు అయినా, ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా, దేవుడు నా జీవితంలో రాత్రి నేను ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు 38 సంవత్సరాలు ఎలా కూర్చున్నాడు రా బాబు అక్కడ. అదేమన్నా ఏమన్నా సొఫిస్టికేటెడ్ ప్లేసా, ఏమన్నా సౌకర్యవంతమైన స్థలం, అది ఏమన్నానే. ఆ కోనేరు ఎవడ పడితే ఆవిడ వచ్చేస్తే కొన్ని వందల మంది, వేల మంది అక్కడికి వస్తా పోతా, 5 మండపాలు అట్ట, మళ్ళీ ఒక మండపం కాదు 5 మండపాలు, వచ్చేవాడు పోయేవాడు. ఈయన మాత్రం ఎవడో పట్టించుకోవట్లేదు, ఈయన మాత్రం అలాగే కనిపెట్టుకుని ఉన్నాడు. కనిపెట్టుకుని ఆడికి ఒక రోజు వచ్చింది. ఆడికి ఒక రోజు 38 సంవత్సరాల తర్వాత వాడి జీవితంలో స్వస్థత పొందుకుని, ఆరోగ్యం పొందుకుని, గంతులు వేసి, ఆమేన్ హల్లెలూయా, దేవుని నామాన్ని మహింపరిచి, నేను అంటాను, నీవు దేవుని, మనందరం కూడా మన జీవితాల్లో మనం కనిపెట్టుకునే సమయం ఎప్పటికీ వృధా కాదండి. ఆమేన్ హల్లెలూయా. మనం కనిపెట్టే సమయం ఎప్పటికీ వృధా కాదు. దేవుడు నిశ్చయముగా గొప్ప ప్రతిఫలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అది మహిమకరంగా మారుస్తాడు, మేలుకరంగా మారుస్తాడు. ఆమేన్ హల్లెలూయా. 37వ కీర్తన 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఆమేన్ హల్లెలూయా. ఎలా ఉండి? మౌనంగా అంటే ఏంటి? నిశ్శబ్దంగా. ఆమేన్. నాట్ మేకింగ్ ఎనీ మర్మరింగ్, ఎలాంటి సొనుగుడు లేకుండా, గొనుగుడు లేకుండా. నన్ను ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు నన్ను పోషిస్తాడు, నన్ను సంరక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు, నాకు ఇస్తాడు అని మనం కొన్నిసార్లు మౌనంగా కనిపెట్టుకుని ఉండాలి. మనం ఏమీ అడావిడి చేయకూడదు, సొనకూడదు, గొనకూడదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కొంతమంది సొనుగుతో సాధిస్తారండి. దట్ ఈస్, ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు పిల్లలు కోపంతో సాధిస్తారు. కోపం అంటే వాళ్ళు కొనేదాకా వెయిట్ చేయరు. నీకు కొంటాను రా అంటాడు డాడీ, ఫాదర్ ఏమంటాడంటే ఐ విల్ బై ఫర్ యూ, నీకు ఒక రోజున కొంటానంటాడు. వాళ్ళు కొనేదాకే లాగరు, అది వచ్చిన సమస్య. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నాకు ఇప్పుడే కొనేయాలి, ఈరోజే కొనేయాలి అంటాడు డాడీ. ఈ రోజున మనం ప్రతి యవ్వనస్తులకు మనం చెప్పాలి, కన్ను పెట్టుకుని ఉండు, అది నీ సమయంలో వస్తుంది. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు, ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, ప్రతి చిత్తాన్ని, ప్రతి సంకల్పాన్ని మన జీవితంలో అది నెరవేర్పులోనికి తీసుకొస్తాడు. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ, మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ నెరవేర్పు కొరకు కనిపెట్టుకుని ఉండాలి. హల్లెలూయా. కంగారు పడకూడదు, ఆవేశపడకూడదు, ఉద్రేకపడకూడదు, తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, రాంగ్ రూట్ని, షార్ట్ కట్ని వెదకూడదు. ఇలా అవట్లేదు కాబట్టి అలా అయిపోండి, ఇలా అవట్లేదు కాబట్టి అలా చేయండి. నో 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 నో. ఇక్కడ ఏమంటాడు తెలుసా? యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఆమేన్ హల్లెలూయా. బీ సైలెంట్ అండ్ వెయిట్. మౌనంగా ఉండి వెయిట్ చేయి. 37వ కీర్తన అద్భుతమైన కీర్తన. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే నీతిమంతుడికి భక్తిహీనుడికి ఉన్న వ్యత్యాసం కనపడుతుంది. అక్కడ నీతిమంతుడికి భక్తిహీనుడికి ఉన్న వ్యత్యాసం కనపడుతుంది 37వ కీర్తనలో. ఆ 37వ కీర్తన చదివితే సరిపోద్దండి మన జీవితానికి. ఇంకా అంతకు మించింది ఏమీ లేదండి. నాకు నచ్చిన వాక్యాన్ని నేను అండర్లైన్ చేసుకున్నాను. 16వ వచనం, అంటే మన మెసేజ్కి సంబంధించింది కాదు కానీ అది నాకు 16వ వచనం చాలా బాగా నచ్చింది. నీతిమంతునికి కలిగినది కొంచెమే అయినను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఆ మాట నాకు చాలా బాగా నచ్చిందండి. నేను ఈ మాట చదువుతున్నప్పుడు నేను చాలా ప్లీజ్ అయిపోయిన మనసులో. నీతిమంతుడికి, ఆడికి మేబీ ఆ నీతిమంతుడికి చాలా ఏముందట,
చిన్న ఇల్లే ఉంది, తక్కువ జీతమే ఉంది, అన్నీ కొంచెం కొంచెమే ఉన్నాయి. ఏమంటాడు తెలుసా బైబిల్? బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే నీతిమంతుడికి కలిగిన ఆ కొంచెమే చాలా శ్రేష్టమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నీతిమంతుడికి భక్తిహీనుడికి ఉన్న వ్యత్యాసం చూపిస్తారన్నమాట. ఈ నీతిమంతుడు ఏం చేయాలో తెలుసా? యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు. చదవండి, 7వ వచనం చదవండి. చదవండి, అందరూ జాగ్రత్తగా చూడండి, అందరూ బైబిల్ చూడండి, జాగ్రత్తగా చూడండి. యెహోవా కొరకు ఎవడో తన మార్గంలో ఒకడు వర్ధిల్లిపోతున్నాడు, ఒక భక్తిహీనుడు ఎంతగానో వర్ధిల్లిపోతున్నాడు. ఆ వర్ధిల్లి వాడిని చూసి నువ్వేమీ వ్యసన పడకు, నువ్వేం బాధపడకు, కంగారు పడకు. దురాలోచనలు నెరవేర్చుకుంటున్నాడు, ఆ దురాలోచనలు అన్నీ నెరవేరిపోతున్నాయి. అలాంటి వాడిని చూసి నువ్వేం వ్యసన పడకు. కోపాన్ని విడిచిపెట్టు, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వసంచిందుకుందరుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం స్వతంత్రించుకుంటారట? దేశాన్ని స్వతంత్రించుకుంటారట. ఎవరాళ్ళు? ఎవరండి వాళ్ళు? హూ ఆర్ ద పీపుల్ కాంక్వర్ ద కంట్రీ? దేశాన్ని స్వతంత్రించుకునే వాళ్ళు, ఆక్యుపై చేసేవాళ్ళు ఎవరో? యెహోవా కొరకు కనిపెట్టుకుని. ఈ మాట అందరూ చదువుదామా? యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. హల్లెలూయా. దేశం ప్లేస్లో మీరు ఏమైతే ఆశపడుతున్నారో అది పెట్టుకోండి. మీకు దేవుడు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నారో, మీ జీవితంలో ఏం జరగాలని కోరుకుంటున్నారో మీరు, నేనేమంటాను తెలుసా? యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు మీరు ఆశపడింది మీరు పొందుకుంటారు, మీరు స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. మీరు కనిపెట్టుకుని ఉండండి, ప్రార్థనలో కనిపెట్టండి, విశ్వాసంతో కనిపెట్టండి, నిరీక్షణతో కనిపెట్టండి. వెయిట్ అండ్ వెయిట్ అండ్ వెయిట్, అలా కనిపెడుతూనే ఉండండి. కావలివాడు ఉదయం కొరకు కనిపెడుతున్నట్లుగా కనిపెట్టాలట. ఎప్పుడు ఉదయం వస్తుంది? చీకటి, అంధకారం. ఐఎమ్ లోన్లీ, నేను ఒక్కడనే ఉన్నాను, చీకట్లో ఉన్నాను. వెన్ కమ్స్ ద మార్నింగ్, ఉదయం ఎప్పుడు వస్తుంది అని కావలివాడు అలా ఎదురు చూస్తూ ఉంటాడంట. మార్నింగ్ కొరకు, వెలుగు కొరకు, ధైర్యము కొరకు. ఈరోజు మనం కూడా అలా ఎదురు చూడాలి, అలా కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేబీ ఇన్ ద డార్క్నెస్, మీరు చీకట్లో ఉండొచ్చు, ఒంటరిగా ఉండొచ్చు, ఎన్నో సమస్యల పరిస్థితుల మధ్యలో మీరు ఉండొచ్చు. బట్ యూ హ్యావ్ టు వెయిట్, కనిపెడుతూ ఉండాలి. దేవుడు కార్యం చేయబోతున్నాడు, దేవుడు తన సమయంలో అద్భుతం చేయబోతున్నాడు. ఉదయం కావలివాడు ఉదయం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా నేను కూడా అలాగే ఎదురు చూడాలి, అలాగే ఎదురు చూడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కావలివాడు ఎదురు చూసినట్లుగా మనం ఎదురు చూచుదుముగాక. ఆ వాక్యాన్ని చదువుతాం. 130వ కీర్తన, 130వ కీర్తన 5-6 వచనాలు. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని చున్నాను. జాగ్రత్తగా వినండి, 6వ వచనం. కావలి వారు ఎక్కువగా, కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. హల్లెలూయా. కనిపెట్టడం అంటే ఏంటి అంటే వెయిటింగ్ అనమాట. ఇట్స్ ఎ వెయిటింగ్ పీరియడ్. మన జీవితాల్లో దేవుని బిడ్డలారా, కనిపెట్టుకునే ఉండే ఆ స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన గాక, అలాంటి మనస్సును దేవుడు మనకు అనుగ్రహించిన గాక. కనిపెట్టండి, దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టండి.
దేవుడి కార్యం చేసే వరకు కనిపెట్టండి. ఇక్కడ ఏమంటాడు తెలుసా, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా. కావలివాడు ఉదయం కొరకు కనిపెడతా ఉంటాడట. ఎందుకంటే కాపలా కాసేవాడు చీకట్లో కాపలా కాస్తాడు, చీకటిగా ఉంటుంది, ఒంటరిగా ఉంటాడు. ఎప్పుడు త్వరగా తెల్లారిపోద్దా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జనరల్గా నైట్ డ్యూటీ చేసేవాడు అనుకోండి, మన భాషలో చెప్పండి, నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఏమవుతారు? త్వరగా తెల్లారిపోతే నేను ఇంటికి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ నైట్ డ్యూటీ చేసేవాడు వెయిట్ చేస్తుంటారు అనమాట. టైం ఎంత అయింది? 12 అయిపోయింది. ఎప్పుడు త్వరగా తెల్లారిపోద్దా, త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మనందరం కూడా కావలి వాడు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్టు కంటే ఎక్కువగా మన దేవుని కొరకు ఏం చేయాలట? కనిపెట్టాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనిపెట్టేవాడికి ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాన్ని వాడు 40వ కీర్తనలో మనం చూసినట్లయితే 40వ కీర్తన మొదటి వచనాన్ని మీరు చూసినట్లు, 40వ కీర్తన మొదటి వచనం, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఎలా కనిపెట్టాడంటండి? ఒక ఆయన మౌనంగా, ఒక ఆయన సహనంగా. ఆమేన్. నేను మౌనంగా కనిపెట్టుకున్నాను, ఒక ఆయన ఏమో సహనముతో. ఎంత సహనమో! దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆశతో కనిపెడుతున్నాను, మౌనంగా నిశ్శబ్దంగా కనిపెడుతున్నాను, సహనముతో కనిపెడుతున్నాను. ఆమేన్. కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుకుని ఎదురు చూసిన వాడికంటే ఎక్కువగా నేను కనిపెడుతున్నాను. ఎన్ని ఉదాహరణలు చూడండి, ఇన్ని విధాలుగా కనిపెడుతున్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కొరకు నేను మౌనంగా కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నాకు చెవియొగ్గి నేను సహనంతో కనిపెట్టాను. ఒక రోజున దేవుడు నా మొర ఆలకించాడు. హి హాజ్ లిసన్డ్. ఆయన ఆలకించాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదమును బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. హల్లెలూయా. నువ్వు ఎంత సహనంతో కనిపెడితే దేవుడిని అంత స్థిరపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎంత సహనంతో కనిపెడితే దేవుడు మన పాదములు బండ మీద నిలుపుతాడట. బండ అంటే ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ బండ మీద నిలిపి నా అడుగులను, నా ప్రయాణాన్ని, నా భవిష్యత్తుని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? స్థిరపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మన అడుగులను దేవుడు స్థిరపరచాలంటే, మన భవిష్యత్తును దేవుడు స్థిరపరచాలంటే, మన జీవితంలో స్థిరత్వం రావాలంటే నిశ్చయముగా మనం సహనముతో దేవుని కొరకు అలా కనిపెడుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక్కడున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఐ డోంట్ నో, నాకు తెలియదు మీ కుటుంబ పరిస్థితులు పూర్తిగా నాకు తెలియదు. మీరు దేని కొరకు కనిపెడుతున్నారో, ఎదురు చూస్తున్నారో, ఆశపడుతున్నారో, ప్రార్థిస్తున్నారో, ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు. కానీ దేవుడు మీ సహనంతో కనిపెడుతూ ఉండండి. నిశ్చయముగా దేవుడు స్థిరపరుస్తాడు. కనిపెట్టుకుని ఉండి వారి మీద ఆయన కృప నిశ్చయముగా ఉంటుంది. హల్లెలూయా. వారు మరణం నుంచి తప్పించబడతారు. హల్లెలూయా. కరువుల వారికి జీవం కలుగుతుంది. హల్లెలూయా. ఎవరికి ఇవన్నీ? ఎవరికి ఆశీర్వాదాలన్నీ? ఎవరైతే సహనముతో మౌనంగా నెమ్మదిగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, కావలిగాడి కనిపెట్టుకుని ఉన్నట్లుగా కనిపెట్టుకుని ఉంటాడో. విలాప వాక్యాలు, ఒక వాక్యం చూపిస్తాను మీకు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం నుంచి చదవండి. అనుదినము నూతనముగా
ఆ, ఆ, తన్ను వెతికి వారి ఎడల. ఓకే, 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట. ఇట్స్ గుడ్ టు వెయిట్ ఆన్ విత్ పేషెన్స్. ఓపికతో, నిశ్శబ్దంగా, సహనముతో కనిపెట్టుట మంచిది. మీరు ఈ మాట చదివారు కదా, 3వ అధ్యాయం, అంటే ఇప్పుడు కాదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 3వ అధ్యాయం మొత్తం ఇప్పుడు 25 పై వరకు మీరు చదివితే అసలు అతని పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాడో తెలుసా ఆ వ్యక్తి? 2వ వచనం. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో కటిక చీకటిలోకి నన్ను నడిపించాడట. మాటి మాటికి దినమెల్లా నన్ను దెబ్బలతో కొట్టుచున్నాడు. ఆయన నా మాంసం, నా చర్మము క్షీణింప చేయుచున్నాడు. నా ఎముకలు విరగొట్టుచున్నాడు. నాకు అడ్డముగా కంటి వేశాడు. విషమును మాచి పత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు. ఆయన చీకటి గల స్థలమును నన్ను నివసింపజేసి ఉన్నాడు. ఆయన నా చుట్టూ కంచి వేసి ఉన్నాడు. నేను బతిమాలి మొరలిడనను ఆ ప్రార్థన వినకుండా ఆయన తన చెవిని మూసుకొని ఉన్నాడు. ఆయన నా మార్గం అడ్డంగా చెక్కుడు రాడ్లు కట్టేశాడు. వాట్ ఏ పెథటిక్ సిచ్యువేషన్! ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు చూడండి. కానీ ఓపికతో కనిపెట్టుట మంచిది. 20వ వచనంలో అంటాడు, నరుల ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు యెహోవా రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకుంట. ఎన్ని ఆటంకాలు ఉన్నాయి తెలుసా? మొదటి ఆ వచనాలన్నీ చూస్తే అసలు అడ్డం వేశారట, కంచి వేశారట, చీకటట, కానీ ఓపికతో కనిపెడుతున్నాడట. హల్లెలూయా! ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆమేన్. హల్లెలూయా! ఈరోజు దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో నేను ఎంతకాలం వేచి ఉండగలను? ఆమేన్. పరీక్ష సమయం, మన జీవితంలో ఒక పరీక్ష సమయం ఉంటుంది. హౌ లాంగ్ ఐ క్యాన్ వెయిట్? నేను ఎంతకాలం ఎదురు చూడాలి? కొన్నిసార్లు మన మనసుకి పరీక్ష పెడతాడు దేవుడు. నిజంగా మనం నమ్మకంగా ఉంటామా, నమ్మకాన్ని కోల్పోతామని. హల్లెలూయా! హల్లెలూయా! కొన్నిసార్లు ప్రలోభ పరీక్షలు ఉంటాయి మనకి, ప్రలోభ పరీక్షలు. ప్రలోభం అంటే ఏంటి? కన్నింగ్ అనమాట. ప్రలోభ పరీక్ష అంటే షార్ట్ కట్ అనమాట. అలా కాదండి, మీరు రూట్లో వెళ్ళిపోవచ్చు కదా, త్వరగా అయిపోద్ది మీ పని. ఇలా ఒక చిన్న అబద్ధం ఆడచ్చు కదా, చిన్న అబద్ధం ఆడితే మీ పని ఈజీ అయిపోతుంది అని ప్రలోభ కార్యక్రమాలు చేస్తారు కొంతమంది. లేదండి, నేను దేవుని కొరకు కనిపెడుతున్నాను, దేవుడే కార్యం చేస్తాడు. హల్లెలూయా! నో ప్రలోభాలు. ఎంత సమయం అని ఎదురు చూస్తాను, ప్రభు నా జీవితంలో కార్యం చేస్తాడు. నేను దేవుడి కొరకు ఎదురు చూస్తూ ఉంటాను. హల్లెలూయా! హల్లెలూయా! యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం పొందుకుంటారు? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుకుంటారు. హల్లెలూయా! యెహోవా కొరకు కనిపెట్టేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. పక్షిరాజు ఎగిరిపోయినట్లుగా వాళ్ళు ఎగిరిపోతారు. ఎందుకంటే దేవుని కొరకు ఓపికతో కనిపెట్టుకుంటే మంచిది. ఎవరైతే ఓపికతో విశ్వాసంతో కనిపెట్టుకుని ఉంటారో వారందరి జీవితాల్లో దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. హల్లెలూయా! 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 నీ జీవితంలో, నా జీవితంలో ఓపికతో కనిపెడదాం. ఖచ్చితంగా సర్వశక్తి గల దేవుడు ఘనమైన కార్యములు మన జీవితంలో జరిగించును గాక. హబక్కూకు రాసిన గ్రంథంలో ఒక మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. హబక్కూకు 2వ అధ్యాయం మరొకసారి. హబక్కూకు 2వ అధ్యాయం మరొకసారి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమును జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. హల్లెలూయా! అది ఆలస్యముగా వచ్చిన మనం దేని కొరత కనిపెడుతున్నామో
అది ఉద్యోగం కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, ఒక కార్యం ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ వెయిటింగ్, మనం దేనికోసమైతే కనిపెడుతున్నామో అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు మనం ఏం చేయాలండి? కనిపెట్టే వారి మీద దేవుని కృప తోడుగా ఉండనుగాక. హల్లెలూయా. కనిపెట్టుకునేవారు నిశ్చయముగా స్థిరపరచబడతారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు బండ మీద నిలిపి వారిని స్థిరపరుస్తాడట. ఈ రోజున మన విశ్వాస జీవితంలో ఓపికతో ఉండాలి, విశ్వాసంతో ఎదురు చూడాలి, కనిపెట్టుకుని ఉండాలి. నేను అందుకనే మొదటిగా ఒక మాట చెప్పాను, ఏంటో తెలుసా? దావీదుకి అభిషేకించేసినంత మాత్రాన అతని జీవితంలో పట్టాభిషేకం రాజు అయిపోలేదు. వెంటనే అభిషేకించేసిన రాజు అయిపోలేదు. నన్ను రాజుగా అభిషేకించారు కదా, వేర్ ఇస్ మై చైర్? నీకు చైర్ లేదు. కొండల్లో కోణల్లో శత్రు భయంతో ప్రాణభయంతో పరిగెట్టాలి. దేవుడు పరీక్షించి ఒక దినాన పట్టాభిషేకం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనిపెట్టుకుని ఉందుమగాక. అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయంలో మీరు చదివినట్లయితే వాళ్ళందరికీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు యెరూషలేముకి వెళ్ళి కనిపెట్టండి. ఆమేన్. హల్లెలూయా. మీరు యెరూషలేముకి వెళ్ళి ఏం చేయండి? కనిపెట్టండి. వెన్ యు వెయిట్, నువ్వు ఎప్పుడైతే కనిపెడతావో నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. హల్లెలూయా. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో మీరు చదివితే, యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుషుడు ఉండెను. యెరూషలేములో సిమియోను ఒక మనుషుడు, అతడు నీతిమంతుడును భక్తి పరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఆమేన్. హల్లెలూయా. మెస్సయ్య కొరకు, లేకపోతే దేవుని యేసుప్రభు కొరకు కనిపెట్టుకుని ఉన్నాడట. అతను కనిపెట్టుకుని ఉండుట అతని జీవితంలో, కనిపెట్టుకున్న వాళ్ళందరి జీవితంలో దేవుడి కార్యం జరిగించును గాక. అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం 4వ వచనంలో మీరు చదివినట్లయితే, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరేం చేయండి? నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానాల కొరకు ఏం చేయండి? కనిపెట్టండి. దేవుడి ఖచ్చితంగా మీ జీవితాల కార్యాలు జరిగించును గాక.